2000 పింఛన్ ఇచ్చినట్టుండు, రైతు బంధు ఇచ్చినట్టు, ఇల్లు ఇచ్చినట్టుండు. రేవంత్ రెడ్డి మంచిగా ఫ్రీ బస్ పెట్టిండు. రేవంత్ రెడ్డి ఫ్రీ బస్ పెట్టిండు మంచిగా పెట్టిండు. చుట్టూ పెట్టుకొని కొడుతుండు మోగోళ్ళు ఆడోళ్ళ గురించి. అయితే ఒకసారి బస్సుల మీద వస్తుంటే నువ్వు ఎవరిదైనా ఒక మగ మనిషి మాట్లాడితే పాప ఆ మగ మనిషి కొట్టడానికి పోయిర్రు. ఆయనకి ఎందుకు కొడతారా మారన్నంటే మీరు కూర్చొని వస్తుంటే నిలబడమా మీకు రాజ్యం అయిందా కూర్చున్న దానికి అన్నంటే వాడు ఎవరేమన్నాడు ఏమన్నా ఇవ్వదని చెప్పి ఎవరికి సాయం చేసాడు. మేము రోజు జాబ్కి పోతున్నామా, పొద్దున లేస్తే మేము ఎక్సాయం పని చేస్తున్నాం. మేము ఏడైనా పోతే కూలీ చేసుకుని బతుకులాం. మేము లమ్మాడి రైతులం. మేము ఏమన్నా మాకు ఏమైనా జాబులా, మా పిల్లలకి ఏమైనా జాబ్ ఇచ్చినప్పుడు అమ్మాయిలు బడి పోదా అన్నంటే వాళ్ళ కూటి ఇస్తా అన్నాడు. ఇచ్చిన ఇచ్చిండా ఇయ్యలే. మరి ఎవరికి సేవం చేసి ఎవరికి సేవం చేసిండు బట్ చెప్పు. 2000 పింఛన్ ఇచ్చినట్టుండు, రైతు బంధు ఇచ్చినట్టు, ఇల్లు ఇచ్చినట్టు. కేసీఆర్ ఇచ్చిన రేవంత్ రెడ్డి మంచిగా ఫ్రీ బస్ పెట్టిండు. కేసీఆర్ ఇచ్చిండు. రేవంత్ రెడ్డి ఫ్రీ బస్ పెట్టిండు మంచిగా పెట్టిండు. చుట్టూ పెట్టుకొని కొడుతుండు మోగోళ్ళు ఆడోళ్ళ గురించి. అయితే ఒకసారి బస్సుల మీద వస్తుంటే నువ్వు ఎవరిదైనా ఒక మగ మనిషి మాట్లాడితే పాప ఆ మగ మనిషి కొట్టడానికి పోయిర్రు. ఆయనకి ఎందుకు కొడతారా మారన్నంటే మీరు కూర్చొని వస్తుంటే నిలబడమా మీకు రాజ్యం అయిందా కూర్చున్న దానికి అన్నంటే వాడు ఎవరేమన్నాడు ఏమన్నా ఇవ్వదని చెప్పి ఎవరికి సాయం చేసాడు. మేము రోజు జాబ్కి పోతున్నామా, పొద్దున లేస్తే మేము ఎక్సాయం పని చేస్తున్నాం. మేము ఏడైనా పోతే కూలీ చేసుకుని బతుకులాం. మేము లమ్మాడి రైతులం. మేము ఏమన్నా మాకు ఏమైనా జాబులా, మా పిల్లలకి ఏమైనా జాబ్ ఇచ్చినప్పుడు అమ్మాయిలు బడి పోదా అన్నంటే వాళ్ళ కూటి ఇస్తా అన్నాడు. ఇచ్చిన ఇచ్చిండా ఇయ్యలే. మరి ఎవరికి సేవం చేసి ఎవరికి సేవం చేసిండు బట్ చెప్పు. 2000 పింఛన్ ఇచ్చినట్టుండు, రైతు బంధు ఇచ్చినట్టు, ఇల్లు ఇచ్చినట్టు. కేసీఆర్ ఇచ్చిన రేవంత్ రెడ్డి మంచిగా ఫ్రీ బస్ పెట్టిండు. కేసీఆర్ ఇచ్చిండు. రేవంత్ రెడ్డి ఫ్రీ బస్ పెట్టిండు మంచిగా పెట్టిండు. చుట్టూ పెట్టుకొని కొడుతుండు మోగోళ్ళు ఆడోళ్ళ గురించి. అయితే ఒకసారి బస్సుల మీద వస్తుంటే నువ్వు ఎవరిదైనా ఒక మగ మనిషి మాట్లాడితే పాప ఆ మగ మనిషి కొట్టడానికి పోయిర్రు. ఆయనకి ఎందుకు కొడతారా మారన్నంటే మీరు కూర్చొని వస్తుంటే నిలబడమా మీకు రాజ్యం అయిందా కూర్చున్న దానికి అన్నంటే వాడు ఎవరేమన్నాడు ఏమన్నా ఇవ్వదని చెప్పి ఎవరికి సాయం చేసాడు. మేము రోజు జాబ్కి పోతున్నామా, పొద్దున లేస్తే మేము ఎక్సాయం పని చేస్తున్నాం. మేము ఏడైనా పోతే కూలీ చేసుకుని బతుకులాం. మేము లమ్మాడి రైతులం. మేము ఏమన్నా మాకు ఏమైనా జాబులా, మా పిల్లలకి ఏమైనా జాబ్ ఇచ్చినప్పుడు అమ్మాయిలు బడి పోదా అన్నంటే వాళ్ళ కూటి ఇస్తా అన్నాడు. ఇచ్చిన ఇచ్చిండా ఇయ్యలే. మరి ఎవరికి సేవం చేసి ఎవరికి సేవం చేసిండు బట్ చెప్పు. 2000 పింఛన్ ఇచ్చినట్టుండు, రైతు బంధు ఇచ్చినట్టు, ఇల్లు ఇచ్చినట్టు. కేసీఆర్ ఇచ్చిన రేవంత్ రెడ్డి మంచిగా ఫ్రీ బస్ పెట్టిండు. కేసీఆర్ ఇచ్చిండు. రేవంత్ రెడ్డి ఫ్రీ బస్ పెట్టిండు మంచిగా పెట్టిండు. చుట్టూ పెట్టుకొని కొడుతుండు మోగోళ్ళు ఆడోళ్ళ గురించి. అయితే ఒకసారి బస్సుల మీద వస్తుంటే నువ్వు ఎవరిదైనా ఒక మగ మనిషి మాట్లాడితే పాప ఆ మగ మనిషి కొట్టడానికి పోయిర్రు. ఆయనకి ఎందుకు కొడతారా మారన్నంటే మీరు కూర్చొని వస్తుంటే నిలబడమా మీకు రాజ్యం అయిందా కూర్చున్న దానికి అన్నంటే వాడు ఎవరేమన్నాడు ఏమన్నా ఇవ్వదని చెప్పి ఎవరికి సాయం చేసాడు. మేము రోజు జాబ్కి పోతున్నామా, పొద్దున లేస్తే మేము ఎక్సాయం పని చేస్తున్నాం. మేము ఏడైనా పోతే కూలీ చేసుకుని బతుకులాం. మేము లమ్మాడి రైతులం. మేము ఏమన్నా మాకు ఏమైనా జాబులా, మా పిల్లలకి ఏమైనా జాబ్ ఇచ్చినప్పుడు అమ్మాయిలు బడి పోదా అన్నంటే వాళ్ళ కూటి ఇస్తా అన్నాడు. ఇచ్చిన ఇచ్చిండా ఇయ్యలే. మరి ఎవరికి సేవం చేసి ఎవరికి సేవం చేసిండు బట్ చెప్పు.